నాట్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ బికమ్స్ ఎ లెజెండ్. బట్ రతన్ టాటా లాంటి పర్సన్ తన ఓన్ గ్రోతే కాకుండా తనతో పాటు మన కంట్రీ గ్రోత్కి హ్యూమిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ ఒక విజన్తో ప్రాఫిట్ అండ్ పర్పస్ని బ్యాలెన్స్ చేస్తూ ఎంతో కాంట్రిబ్యూట్ చేసినందుకు హీఈస్ కన్సిడర్డ్ టు బి ఎ లెజెండ్. ఈ వీడియోలో మనం రతన్ టాటా గారి జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఐకాన్ మాత్రమే కాకుండా ఒక మంచి మనిషిగా కొన్ని కోట్ల మంది ఇండియన్స్కి ఎలా ఇన్స్పిరేషన్గా నిలిచారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాప్టర్ 1, ఎర్లీ లైఫ్. సర్ రతన్ టాటా గారు 28 డిసెంబర్ 1937 ముంబైలో జన్మించారు. తనకి 10 years ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ తీసుకోవడంతో ఆయనను వాళ్ళ గ్రాండ్ మదర్ అయిన నవాజ్భాయ్ టాటా గారు పెంచి పెద్ద చేశారు. రతన్ టాటా సార్ ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టినా సరే తన గ్రాండ్ మదర్ చిన్నప్పటి నుంచే లైఫ్లో డిసిప్లిన్, వాల్యూస్ అండ్ సింప్లిసిటీ ఎంత ఇంపార్టెంటో తెలిసేలా చేశారు. చాప్టర్ 2, ఎడ్యుకేషన్ అండ్ ఎంట్రీ ఇంటూ టాటా గ్రూప్. రతన్ టాటా గారు కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చేసి లేటర్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ కోర్స్ కూడా కంప్లీట్ చేశారు. 1962లో ఇండియాకి వచ్చి టాటా గ్రూప్లో జాయిన్ అయ్యారు. నాట్ యాజ్ అ మేనేజర్ ఆర్ డైరెక్టర్ బట్ యాజ్ ఎ ట్రైనీ ఆన్ ద షాప్ ఫ్లోర్ అట్ టాటా స్టీల్. రతన్ టాటా గారు ఆయన కావాలనుకుంటే హీ కెన్ చూస్ ఎనీ హై డెసిగ్నేటెడ్ పొజిషన్స్ బట్ హీ హ్యాడ్ చూజన్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఇక్కడే మనకి ఆయన రియల్ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. చాప్టర్ 3, బికమింగ్ ఏ చైర్మన్. 1991లో లెజెండరీ జేఆర్డి టాటా గారి రిటైర్మెంట్ తర్వాత రతన్ టాటా గారు టాటా గ్రూప్కి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఆ టైంలో రతన్ టాటా గారి లీడర్షిప్ని చాలామంది డౌట్ చేశారు. బట్ టాటా గారు వాటిని ఇగ్నోర్ చేస్తూ యంగ్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేసి ఇన్నోవేషన్స్కి స్పేస్ ఇచ్చి టాటా గ్రూప్కి సక్సెస్ పాత్ని బిల్డ్ చేశారు. చాప్టర్ 4, బిగ్ అచీవ్మెంట్స్. టాటా నానో. కామన్ మ్యాన్కి కూడా కార్ దొరకాలి అనే డ్రీమ్తో డిజైన్ చేసిన కార్ ఇది. హీ బిల్డ్ దిస్ విత్ ఎ పర్పస్ రాదర్ దెన్ ఫర్ ప్రాఫిట్స్. ఇండియాలో ఒక కామన్ మ్యాన్ కూడా కార్ని అఫోర్డ్ చేయాలి అనే విజన్తో స్టార్ట్ చేసిందే ఈ టాటా నానో. యాజ్ పర్ బిజినెస్ ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ కావచ్చు, బట్ ఒక విజనరీ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. జాగ్వర్ ల్యాండ్ రోవర్ అక్విజిషన్ 2008. బ్రిటిష్ కంపెనీని ఇండియన్ కంపెనీ బై చేసిందంటే ప్రైడ్ కాదు, ఛాలెంజ్ కూడా. ఎవ్రీవన్ డౌటెడ్ బట్ రతన్ టాటా బిలీవ్డ్ ఇన్ ఇండియన్ క్యాపబిలిటీస్. ఇప్పుడు జేఎల్ఆర్ ఈజ్ వన్ ఆఫ్ టాటాస్ మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెసెస్. టెట్లే టీ, కోరస్ స్టీల్, టీసీఎస్, టాటా కంపెనీస్ అన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశాయి because of Sir Ratan Tata's leadership. Chapter 5, Values and Personality. రతన్ టాటా గారికి ఒక స్పెషాలిటీ ఉంది. సింప్లిసిటీ, హ్యూమిలిటీ, ఇంటిగ్రిటీ. ఆయన చాలా రిచ్ అయినా సరే లైఫ్ స్టైల్ చాలా సింపుల్. పబ్లిసిటీ అవాయిడ్ చేస్తారు. క్రైసిస్లో ఫస్ట్ రెస్పాండ్ అవ్వడం, సునామీ కానీ కోవిడ్ కానీ ఇలాంటి టైమ్స్లో కొన్ని ల్యాక్స్ అండ్ క్రోర్స్ డొనేట్ చేయడం. 2008 ముంబై అటాక్స్ తర్వాత తాజ్ హోటల్లో పనిచేసే ఎంప్లాయీ ఫ్యామిలీస్ని పర్సనల్గా కలిశారు. చాప్టర్ 6, అవార్డ్స్ అండ్ రికగ్నిషన్. ఆయనకి భారతదేశం ఇచ్చిన గుర్తింపు పద్మభూషణ్ 2000, పద్మవిభూషణ్ 2008. అవి కాకుండా చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, డాక్టరేట్స్, రికగ్నిషన్స్ కూడా లభించాయి. చాప్టర్ 7, లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. 2012లో రిటైర్మెంట్ తర్వాత ఆయన స్టార్టప్స్, ఫిలాంథ్రోపీలో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఇండియా మొత్తంలో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ గ్రోత్కి, సక్సెస్కి ఒక రీజన్గా నిలిచారు. రతన్ టాటా గారు రిటైర్మెంట్ తర్వాత ఎవరిపైన డిపెండ్ కాకుండా తన పనులను తనే ఓన్గా చూసుకునేవారు. చాలా వరకు తన టైంని పెట్ యానిమల్స్తో స్పెండ్ చేసేవారు. ఆయనకి యానిమల్స్ మీద అన్కండిషనల్ లవ్ ఉండేది. చాప్టర్ 8, లెసన్స్ ఫ్రమ్ సర్ రతన్ టాటా. మనం రతన్ టాటా గారి జర్నీ నుంచి నేర్చుకోవాల్సినవి. బిజినెస్ అంటే మనీ మాత్రమే కాదు, సర్వీస్. సింప్లిసిటీ ఈ స్ట్రెంగ్త్. రైట్ డెసిషన్స్ కాదు, డెసిషన్స్ని రైట్ చేయడం ముఖ్యం. ఆయన ఫేమస్ కోట్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ ద రైట్ డెసిషన్స్, ఐ టేక్ డెసిషన్స్ అండ్ మేక్ దెమ్ రైట్. కంక్లూజన్. రతన్ టాటా గారి జర్నీ మనకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. ట్రూ గ్రేట్నెస్ డజంట్ కమ్ ఫ్రమ్ పవర్ ఆర్ వెల్త్, ఇట్ కమ్స్ ఫ్రమ్ క్యారెక్టర్. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఒక విజనరీ, ఒక లీడర్, ఒక మంచి మనిషి. ముంబై అటాక్స్ టైంలో తాజ్ హోటల్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్తో కలవడం కానీ, స్టార్టప్ ఫౌండర్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, తన ప్రతి స్టెప్లో హ్యుమానిటీ ఉంటుంది.
రతన్ టాటా గారు మనందరికీ ఒక రిమైండర్ ఇచ్చారు. బీ ద కైండ్ ఆఫ్ పర్సన్ హూ డజంట్ జస్ట్ బిల్డ్ కంపెనీస్ బట్ builds hope, builds people, builds a better nation.